నాకు ఇచ్చిన నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు. అలాగే మరి సంఘస్థులకు సంఘ పెద్దలకు వందనాలు. మరి పోయిన వారం మనము విశ్వాసం గురించి ధ్యానించాము. మరి దాని కంటిన్యూయేషన్ మరి ఈ వారం కూడా కొన్ని విషయాలు చూద్దామని మనం అనుకున్నాం కదా. మరి విశ్వాసం మరి లాస్ట్ వీక్ నుంచి 2-3 పాయింట్లు మనము గుర్తు చేసుకుందాము. మరి విశ్వాసం అంటే ఏంటి? ఎవరైనా ఏమైనా గుర్తుంటే మరి షేర్ చేయండి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే తెలియని దాని గురించి నమ్మడం. ఆ, అలాగే మరి విశ్వాసాన్ని మనము ఎలా ఎందుకు ఉండాలి, విశ్వాసం ఎందుకు ఉండాలి అని మనము విషయాలు చూసాం కదా. మొదటిగా విశ్వాసం మనల్ని దేవునితో జతపరుస్తుంది. రెండవది క్రీస్తు వ్యక్తిత్వంలో విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఆ ఆశించినవి పొందుకోగలము. రెండవది విశ్వాసం దేవునితో సంబంధంపై ఆధారపడి ఉంటుంది. ఆయనతో మనకు ఒక వ్యక్తిగత సంబంధం ఉండాలి, ప్రభుతో. నాలుగవది విశ్వాసం హృదయానికి సంబంధించింది. విశ్వాసము హృదయం నుంచి రావాలి. ఐదవది మరి దేవుడు కూడా మనల్ని విశ్వాసంతో జీవించమని ఆయన పిలుస్తున్నాడు. ఎందుకంటే విశ్వాసం లేకుండా మనము దేవుణ్ణి సంతోషపెట్టలేము కదా. ఇవి మనము పోయిన వారము మనము ధ్యానించుకున్నాము. అయితే ఈ రోజు మనము మరి ఆ విశ్వాసము గురించి మరి యేసు ప్రభు ఆయన పరిచర్యలో మరి జరిగిన సంఘటనల్లో ఎలా ఉంది మనము కొన్ని చూద్దాం. మరి ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ముఖ్యంగా యేసు ప్రభు మరి మొదటిగా ఆయన దగ్గరకు విశ్వాసంతో వచ్చిన వారిని ఆయన గుర్తించి ఆయన ప్రతిస్పందిస్తున్నాడు. ఎందుకంటే మరి ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చారో ఫస్ట్ వాళ్ళలో విశ్వాసం ఉందా అని ఆయన గుర్తిస్తున్నాడు. దానికి ఉదాహరణ మరి రోమా శతాధిపతి కదా. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తే ఆయన దాసుని కోసం ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత కోరుతున్నాడు అనమాట. ఆయనలోని విశ్వాసం చూసి ఆయన ఆ బిడ్డను స్వస్థపరిచారు. అలాగే మరి పక్షవాయువు కలిగిన వ్యక్తి, ఆయన నలుగురు స్నేహితులు ఆయన ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు వారి విశ్వాసాన్ని బట్టి ఆయన స్వస్థతనిచ్చాడు. అలాగే మరి రక్తస్రావం ఉన్న స్త్రీ మరి ఆమెను కూడా స్వస్థపరిచాడు, ఆమెను విశ్వాసాన్ని బట్టి. మరి కానాను స్త్రీ మరి ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె బిడ్డని దేవుడు స్వస్థపరిచాడు కదా. ఇప్పుడు కూడా యేసు ప్రభు మరి ఆయన దగ్గరికి వచ్చిన విశ్వాసంతో వచ్చిన వారికి ఆయన మన హృదయంలో విశ్వాసాన్ని గుర్తించి ఆయన స్పందిస్తారు. మరి రెండవది మరి ప్రభు మనలో విశ్వాసం ఉందా అని కొన్నిసార్లు అడుగుతాడు అనమాట. టు చెక్ మనకు విశ్వాసం ఎలా ఉంది అని ఆయన అడుగుతారు కొన్నిసార్లు. ఉదాహరణకి మరి ఇద్దరు గుడ్డివారు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఇద్దరు గుడ్డివారు వచ్చినప్పుడు మీరు నేను చేయగలనా అని విశ్వసిస్తున్నారా అని ఫస్ట్ అడుగుతారు వాళ్ళు. వాళ్ళు నమ్ముతున్నాం ప్రభు అన్నప్పుడు వారికి స్వస్థతని ఇచ్చాడు కదా. అలాగే మరి దెయ్యం పట్టిన బిడ్డ కుమారుడు ఆయన తండ్రి మరి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నమ్ముతున్నావా అని ఆ ప్రభు అడిగినప్పుడు నమ్ముతున్నాను ప్రభు అని అన్నప్పుడు ఆ బిడ్డకి ఆయన స్వస్థతనిచ్చాడు. అలాగే మనం కూడా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసంతో రావాలి అన్నమాట. అదే కాకుండా మనం ఇతరులకు పరిచర్య చేస్తున్నప్పుడు కూడా మనం ప్రజల్లో మరి విశ్వాసాన్ని పెంపొందించడానికి మన సహాయం చేయాలన్నమాట. మూడవది విశ్వాసంతో ప్రవర్తించమని యేసు ప్రభు మనని ప్రోత్సహిస్తున్నాడు. కొన్నిసార్లు మనని దేవుడు అడుగుతాడు కొన్ని కార్యాలు చేయమని, పని చేయమని. మనం ఎందుకు ఏంటి అలా అడగకుండా విశ్వాసంతో అవి చేస్తే ఖచ్చితంగా మనం ఆశించినవి పొందుతాం. దానికి ఉదాహరణ మరి 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళకి ప్రభు ఏం చెప్తున్నాడంటే మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అని చెప్పాడు. అంతే. వాళ్ళేమో స్వస్థత కోరారు, మమ్మల్ని సహాయం చేయండి అని కోరితే దేవుడు ఏమని చెప్తున్నాడు, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అంటారు. వాళ్ళు వెళ్ళే మార్గంలోనే వారు స్వస్థత పొందారు. మనకు ఆ కథ తెలుసు. ఒక అతనే రిటర్న్ వచ్చాడు థ్యాంక్స్ చెప్పడానికి. అది వాళ్ళు వెళ్ళడంలోనే విశ్వాసంతో వెళ్ళి కనపరుచుకోవడంలోనే వాళ్ళకి స్వస్థత జరిగిందనమాట. అలాగే ఒక ప్రధాని కుమారుడు
ఆయన కుమారుడు చావు పరిస్థితుల్లో ఉన్నాడు, స్వస్థతను దయచేయమని అడిగినప్పుడు మరి ప్రభు నువ్వు వెళ్ళు, నీ కొడుకుకి స్వస్థత ఉంది అంటే ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు. మధ్య దారిలోనే ఆయనకి కబురు వస్తుంది, బిడ్డ స్వస్థత పొందాడని. అలా ప్రభువు చేయమన్నప్పుడు మనం కూడా చేయాలన్నమాట. మనం విశ్వాసానికి కూడా మనం అనుగుణంగా పనిచేయడము నేర్చుకోవాలి. ఎందుకంటే మన విశ్వాసము మన మాటలను, మన ఆలోచనలను, మన పనులను ప్రభావితం చేస్తాయి అన్నమాట. మన విశ్వాసంతో ఉన్నప్పుడు విశ్వాసానికి అనుగుణంగా మనం పని చేస్తాము. అందుకు దేవుడు అలా మనని విశ్వాసంతో పనిచేయమని ప్రోత్సహిస్తున్నాడు అన్నమాట. నాలుగవది, విశ్వాసము ప్రకృతిని కూడా ప్రభావం చేస్తుంది. మరి యేసు ప్రభు మరి కొన్ని సంఘటనలు మనం అవి కూడా చూస్తాం. ఎందుకంటే మరి తుఫాను వచ్చినప్పుడు ఆయన దాన్ని గద్దించాడు కదా, శాంతింపజేశాడు. అలాగే ఒక అంజూరపు చెట్టుని శపించినప్పుడు తర్వాత చూస్తే అది వడిలిపోయి ఉంటుంది. అలా మనము ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనము విశ్వాసంతో ఎదుర్కోగలమని ప్రభు మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. అలాగే మరి ప్రభు దగ్గరికి మరి అన్యులు అంటే యూదులు కాని వారు వచ్చినప్పుడు కూడా ఆయన వారి విశ్వాసాన్ని బట్టి ఆయన వారికి స్వస్థతని దయచేశాడు కదా. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారు, నేను వచ్చింది యూదుల కోసమే, అంటే దేవుని ప్రజల కోసమే వచ్చానన్నారు. కానీ కొంతమంది వారి విశ్వాసాన్ని బట్టి ఆయన స్వస్థతని ఇచ్చాడు. దానికి ఉదాహరణ మరి ఆ రోమా శతాధిపతి, ఆయన యూదులు కారు, కానీ ఆయన దాసుడికి స్వస్థత కోరినప్పుడు మరి ప్రభువు సహాయం చేశాడు. అలాగే ఆ కానాను స్త్రీ ఆమె కుమార్తెకి మరి స్వస్థత దయచే ప్రభు అంటే నేను దేవుని ప్రజల కోసం వచ్చాను అన్నా గాని ఆమె విశ్వాసాన్ని బట్టి మరి ఆయన ఆమె కుమార్తెకు స్వస్థతను దయచేశాడు కదా. దేవుడు ఎందుకు మరి అలా చేస్తాడు మనం ఆలోచించవచ్చు కదా. మరి ఆయన బిడ్డలకే, ఆయన ప్రజలకే ఆయన కార్యాలు చేస్తాడని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఏంటంటే మరి ఆయన ఉచిత కృపలో ఆయన ప్రేమను బట్టి మరి వ్యక్తిగత విశ్వాసం ప్రభు పైన మనకి లేకపోయినా మరి ఆయన కృపని బట్టి, ఆయన ప్రేమను బట్టి ఆ మరి ఇతరులు కూడా ఆయన స్వస్థతను కార్యాలు చేస్తాడు. ఎందుకంటే మనం చాలాసార్లు చూస్తాం కదా, మరి మరి స్వస్థత కూడికలు గాను ఉజ్జీవ కూటాలకి మధ్య ప్రజలు వచ్చినప్పుడు అందరూ వస్తారు కదా. అన్యులు వస్తారు, ప్రభు నమ్మిన వారు వస్తారు, నమ్మని వారు వస్తారు. ఏదో ఆశతో మరి స్వస్థత కోరుతూ వారు వస్తారు. వచ్చినప్పుడు వారిలో కూడా దేవుడు మరి కార్యాన్ని జరిగిస్తాడు. ఎందుకు? వారు కూడా ఆయన బిడ్డలే కాబట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృప అంత గొప్పది కాబట్టి మరి ఆయన వాళ్ళకి కూడా స్వస్థతను దయచేస్తాడు. మరి ఆరవది, విశ్వాసంలో మనము తడబడినప్పుడు ప్రభు మనల్ని బలపరుస్తాడు కదా. మనము దీనికి ఉదాహరణ మరి మరి ఆ దెయ్యం పట్టిన కుమారుడి తండ్రి మరి ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీ శిష్యులు చేయలేకున్నారు అంటే మరి నువ్వు నమ్ముతున్నావా, నువ్వు విశ్వసిస్తున్నావా అంటే ఆయన అవును ప్రభా నేను విశ్వసిస్తున్నాను, నా అపనమ్మకానికి కలగకుండా సహాయం దయచేయమని మరి అతను కోరినప్పుడు దేవుడు యేసయ్య మరి వారికి ఆ బిడ్డకి స్వస్థతని దయచేస్తాడు కదా. అదొకటి. మన అపనమ్మకంగా రాకుండా దేవుడు మనకి మనం విశ్వాసంలో బలహీనంగా ఉన్నప్పుడు ప్రభు మనకి సహాయం చేస్తాడు. అలాగే పేతురు మరి నీళ్ళపై నడిచినప్పుడు కదా, ఆయన గాలిని చూసి భయపడి మునిగిపోతా ఉంటాడు. మునిగిపోయినప్పుడు ప్రభు నన్ను రక్షించు అని కేక వేసినప్పుడు యేసు చెయ్యి చాచి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు అని అంటాడనమాట కదా. ఆయన కూడా మనల్ని మన విశ్వాసంలో మనం తడబడినప్పుడు, మనం విశ్వాసంలో కష్టపడుతున్నప్పుడు ఆయన మనకి సహాయం దయచేస్తాడు. ఆయన తన చేయి చాచి మనల్ని బలపరుస్తాడనమాట. మరి ఏడవది, మరి వ్యక్తి యొక్క విశ్వాసం కాక అంటే ఇప్పుడు ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో విశ్వాసం ఉన్నా లేకపోయినా దేవుడు మరి ప్రభువు మరి వాళ్ళకి స్వస్థతని దయచేశాడు. మరి ఉదాహరణకి మరి బెతెస్దా కోనేరు దగ్గర ఒక వ్యక్తిని ఆయన స్వస్థపరుస్తాడు. మరి అతని విశ్వాసం ఉందా అని ఏమి అడగలేదు, ఏమీ సంభాషణ లేదు, జస్ట్ నువ్వు లేచి నీ పరుపు పట్టుకొని బయలుదేరా అంటాడు. అలా ఆయనకి స్వస్థత దయచేశాడు. అలాగే పుట్టి గుడ్డి వారికి కూడా దేవుడు యేసయ్య స్వస్థత దయచేశాడు. మరి అలాగే మరి ఒక నయను విధవరాలు కుమార్ని కూడా ఆయన జస్ట్ ఆమె మీద కనికరించి మరి ఆమెకున్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు
కాబట్టి ఆయన ఆ అబ్బాయిని మళ్ళీ తిరిగి బతికించాడు. సో ఆ వ్యక్తి యొక్క విశ్వాసం లేకపోయినా ఇక్కడ దేవుడు మహిమపరచబడాలి అని కొన్ని అద్భుత కార్యాలు కూడా అలా యేసయ్య చేశాడనమాట. మరి కొన్నిసార్లు మరి ఇతరుల తరఫున ఒక వ్యక్తులు వచ్చినప్పుడు వారి విశ్వాసం బట్టి కూడా ఆయన స్వస్థతను దయచేశాడు. మరి ఉదాహరణకి మరి రోమా శతాధిపతి ఆయన దాసుని తరఫున ఈయన వచ్చాడు. మరి దాసుడు పిక్చర్ లో లేడు కదా. ఆ రోమా శతాధిపతిని బట్టి ఆ దాసునికి స్వస్థత దయచేశాడు. అలాగే మరి ఆ దెయ్యం పట్టిన బిడ్డకు వాళ్ళ తండ్రి వచ్చాడు. అబ్బాయి తరఫున తండ్రి వచ్చి ప్రార్థించే ప్రభువుని అడిగినప్పుడు మరి దేవుడు యేసయ్య స్వస్థతని దయచేశాడు కదా. మరి మనం కూడా ఇతరుల పక్షాన మనము విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుని కోరినప్పుడు మరి దేవుడు సహాయం దయచేస్తాడనమాట. మరి విశ్వాసంలో మనము బలహీనంగా ఉన్నప్పుడు యేసయ్య మనల్ని మందలిస్తాడు కూడా. శిష్యుల్ని కూడా ఆయన మందలిచ్చాడు. వాళ్ళ విశ్వాసంలో బలహీనంగా ఉన్నప్పుడు మరి యేసయ్య వాళ్ళని మందలిస్తాడు. దానికి ఉదాహరణ మరి తుఫాన్ వచ్చినప్పుడు వారు తుఫాన్ మధ్యలో ఉన్నప్పుడు యేసయ్య వాళ్ళని మందలిస్తాడు అనమాట. అలాగే పేతురుని కూడా యేసయ్య మందలిస్తాడు కదా. మరి ఎందుకు సందేహిస్తున్నావని అల్ప విశ్వాసి అని పేతురుని యేసు ప్రభు అంటాడు కదా. మరి అలాగే మరి ఒకసారి వాళ్ళు భుజించుటకు లేనప్పుడు మరి రొట్టె లేనప్పుడు ఎక్కడ దొరుకుతుందా అని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు కూడా ఆయన వాళ్ళని మందలిస్తాడు. అలాగే మరి వాళ్ళు ఒక సిచ్యుయేషన్ లో మరి వారు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేనప్పుడు కూడా ప్రభువు వాళ్ళని మందలిస్తాడు. మనల్ని కూడా మరి ఎలా కరెక్ట్ చేస్తారో మనకు తెలుసు. ప్రభు కూడా మనల్ని మందలించి మన విశ్వాసంలో బలంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగే మరి అవిశ్వాసం కూడా ఉండకూడదు. మనకి టోటల్ గా ఆపోజిట్ గా కూడా ఉండకూడదు. ప్రభువుని నమ్మినప్పుడు మన విశ్వాసంతో ఉండాలి కదా. మరి అవిశ్వాసం ఉన్న చోట దేవుడు కార్యము చేయలేడు కదా. దానికి మంచి ఉదాహరణ మరి ఆయన సొంత ఊర్లో మరి ఆయన వెళ్ళినప్పుడు ఆయన ప్రజల మధ్యలో ఆయన ఎక్కువ కార్యాలు చేయలేకపోయాడు అని ఉంది కదా. ఎందుకంటే వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన గొప్ప కార్యాలు చేయలేదు అని రాస్తుంది కదా. వారు ఈయన మరియమ్మ కుమారుడే కదా. ఈయన యోసేపు కుమారుడు కదా. ఈయన వడ్రంగి కదా. వీళ్ళ బ్రదర్స్ వీళ్ళు కదా. వీళ్ళ సిస్టర్స్ మనతోనే ఉన్నారు కదా. ఈయనేం చేస్తాడా అని అలా అవిశ్వాసంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో ప్రభు ఎక్కువ చేయలేకపోయాడని మనము వాక్యంలో చూస్తున్నాం కదా. అందుకే మనం అవిశ్వాసం ఉన్న చోట దేవుని కార్యం మనము చూడలేము. అయితే ఇవన్నీ కొన్ని సంఘటనలు మరి ఆయన పరిచర్యలో విశ్వాసం గురించి మనం గమనిస్తున్నాం. మరి అయితే యేసు ప్రభు మరి విశ్వాసం గురించి మనకి ఏమని బోధిస్తున్నాడు? మొదటిగా మన ప్రభు ఏం చెప్తున్నారంటే విశ్వాసం ద్వారా అన్ని సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. విశ్వాసం మనల్ని దేవునితో జతపరుస్తుంది. మన విశ్వాసం ద్వారా మన దేవుడి కార్యం మనలో జరిగిస్తాడు కదా. మరి విశ్వాసంకి ఒక గొప్ప శక్తి ఉంది. ఏంటంటే మరి దేవుని పైన యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆవగింజంత అయిన విశ్వాసం ఉంటే మనం పర్వతాన్ని కదిలించగలమని ఆయన చెప్తున్నాడు. ఆ ఆవగింజంత విశ్వాసం వెనకున్న శక్తి దేవుని శక్తి అన్నమాట. మన విశ్వాసం ఆవగింజంత ఉన్నా దేవుని శక్తి కొండంత ఉందన్నమాట. అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు మనము కొండను కూడా కదిలించగలం. మనము ఇక్కడ విశ్వాసము కంటే ఇక్కడ దేవుని శక్తి, మన విశ్వాసం కంటే దేవుని శక్తి అధికమైనది. ఇప్పుడు కొండను కదిలించడం అంటే మనం లిటరల్ గా తీసుకోకుండా, ఇప్పుడు మనము ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు ఈ కొండంత సమస్య నా ముందు ఉంది, ఇది ఎలా తొలగిపోతుందని మనం అనుకుంటాం కదా. అది కొండ లిటరల్ గా మనము వర్డ్ టు వర్డ్ తీసుకోలేము, కానీ అది ఒక పెద్ద సమస్య మన ముందు ఉంది, అది కదలట్లేదు. దాన్ని మన సొంతంగా మనం పరిష్కరించుకోలేనప్పుడు మనం కనీసం ఆవగింజంత విశ్వాసంతో దృఢంగా ప్రభుని నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడి శక్తి మనం చూస్తాం, ఆయన కార్యాన్ని మనం చూస్తాం. ఆ దేవుని శక్తి ఆ కొండంత సమస్యని మన జీవితాల్లోంచి తొలగిస్తాడనమాట. అది దాని అర్థం అనమాట. మరి మూడవది, మనం ఎంత విశ్వాసం ఉందో అంత విశ్వాసం బట్టి మనము పొందుకుంటాం కదా. మన విశ్వాసం ప్రకారం మనము పొందుకుంటాం కదా.
ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన సందర్భాల్లో చాలా సార్లు యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, నీవు కోరుకున్నట్టే నీకు స్వస్థత కలుగుతుంది, లేదా నీవు విశ్వసించినట్లే నీకు జరుగుతుంది అని చాలా సార్లు ప్రభు ఆ సంభాషణల్లో మనం చూస్తున్నాం. సో దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, మనం విశ్వాసాన్ని ప్రకారము మనము పొందుకుంటామని మనము అర్థం చేసుకోవాలి. అలాగే మన కోరిక మరియు మన సంకల్పం మన విశ్వాస సాధనలో ఇమిడి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము మనకి ఫస్ట్ ఒక కోరిక ఉండాలి దేవుడి నుంచి పొందుకోవాలని. మనకి అది లేకుండా మనం దేవుడి నుంచి పొందుకోలేము. ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఇప్పుడు మరి మనకు కావాలన్నప్పుడు పొందుకోవాలన్నప్పుడు ఏం చెప్తారంటే, ఆ దేవుని చిత్తం అయితే నాకు దొరుకుతుంది, లేదంటే లేదు. దేవుని చిత్తం అయితే నాకు దేవుడు ఇస్తాడు, లేదంటే లేదు అనే బాధ్యతని మనము దేవుడి పైన నెట్టేస్తాం అన్నమాట. మనలో విశ్వాసాన్ని పెంపొందించుకొని గట్టిగా దృఢంగా ఉండి విశ్వాసంతో మనం ప్రార్థించి పొందుకోవాలని ఆలోచించరు. ఆ థాటే ఉండదు. కానీ బాధ్యత అంతా మనము దేవుడి పైన వేసేస్తాము. కొన్నిసార్లు ఆ దేవుడి చిత్తం అయితే మనకి చేస్తాడు, లేదంటే లేదు అని దేవుడి పైన భారం నెట్టేయడము సరైనది కాదనమాట. విశ్వాసం అనేది మనలో ఉండాలి, అది మన బాధ్యత. ఎందుకంటే విశ్వాసం ఉన్నప్పుడు దేవుని కార్యము మనము చూస్తాం అన్నమాట. మన సంకల్పం మరి మన కోరిక విశ్వాసం యొక్క వ్యాయామంలో పాల్గొంటుంది. మనం పోయిన వారం చదువుకున్నాం కదా, విశ్వాసం అనేది ఒక కండరం లాంటిది. దాన్ని మనం ఎక్సర్సైజ్ చేస్తేనే విశ్వాసంలో బలపడతాం కదా. ఆ విశ్వాసంలో బలపడాలంటే మన కోరిక, మనము డిజైర్ ఉండాలి. దేవుడి నుంచి ఏదో ఆశిస్తున్నాము, అది మనకి ఫస్ట్ ఉండాలి. అది కోరుకున్నది మనం పొందుకుంటామనే విశ్వాసము మనకి ఉండాలి. కాబట్టి విశ్వసించడము మన బాధ్యత, అది మన సైడ్ నుంచి రావాలన్నమాట. అప్పుడు దేవుడి నుంచి మనము కార్యాన్ని చూస్తాము. మరి ఐదవది, దేవుని మహిమను ప్రత్యక్షపరచడానికి విశ్వాసమే కీలకం అన్నమాట. దేవుని మహిమ అనే దేవుడు ఎవరో, ఆయన ఏమి చేయగలడో వెల్లడిస్తుంది. మరి ఇది దేవుని స్వభావం మరియు శక్తి యొక్క వ్యక్తీకరణ అన్నమాట. విశ్వాసం దేవుని మహిమను వ్యక్తిపరచేలా చేస్తుంది అన్నమాట. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, కొన్ని కార్యాలు దేవుడు చేస్తున్నప్పుడు ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు చెల్తాయి అనమాట. ఆయన మహిమ పొందాలనే కొన్ని కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు మనం చూసాం కదా, పుట్టి గుడ్డి వారు, మరి అతను ఎందుకు గుడ్డిగా పుట్టాడు అంటే కొన్నిసార్లు దేవుడు మహిమ పొందడానికి అలా జరుగుతుంది అని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి మన విశ్వాసం ద్వారా మనము దేవుని మహిమపరచాలి. మరి విశ్వాసంతో హృదయపూర్వకంగా మాట్లాడే మాటల ద్వారా విశ్వాసం విడుదలవుతుందని ప్రభు చెప్తున్నాడు అనమాట. మన హృదయంలో విశ్వాసం ఉన్నప్పుడు మన మాటల ద్వారా, మనం మాట్లాడే మాట ద్వారా విశ్వాసము విడుదలవుతుంది. అప్పుడు మనము దేవుని కార్యాన్ని చూస్తాము. మరి అలాగే విశ్వాసంతో ప్రార్థించి అడిగి పొందుకున్నామని మనము విశ్వసించాలన్నమాట. ఇప్పుడు మనము మన విశ్వాసం ఎలా ఉండాలంటే, మనం ప్రార్థించినప్పుడు ఆల్రెడీ అది పొందుకున్నామని విశ్వసించి మనం ప్రార్థించాలి. అలాంటి ఆలోచన, అలాంటి దృఢమైన విశ్వాసం మనము కలిగి ఉండాలన్నమాట. మా చిన్నప్పుడు మా పేరెంట్స్ కూడా ప్రార్థన చేయమన్నప్పుడు ప్రేయర్ ఎలా నేర్పించేవాళ్ళంటే, ఆల్రెడీ మీరు యూ హ్యావ్ రిసీవ్డ్ అని మనం థ్యాంక్స్ చెప్పాలంట దేవుడికి. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. మనం ఏదైతే దేవుని కోరుకుంటున్నామో మనము ఆల్రెడీ పొందుకున్నామని మనం ప్రార్థనలోనే దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. మరి మరి నెక్స్ట్, దేవుని వాక్యంపై విశ్వాసం చాలా ముఖ్యమైనది కదా. ఎందుకంటే వాక్యం వినడం ద్వారానే విశ్వాసం మనము బలపడతాం కదా, విశ్వాసంలో ఎదుగుతాం. సో వాక్యాన్ని ధ్యానించడము చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యాన్ని వినడము, ధ్యానించడము ద్వారా మనం విశ్వాసాన్ని మనము పెంపొందించుకోగలం అన్నమాట. అలాగే మరి గొప్ప విశ్వాసము స్థిరంగా ఉంటుంది. ఇలా మనం విశ్వాసంలో ఎదిగినప్పుడు మనము విశ్వాసంలో స్థిరంగా ఉంటామన్నమాట. అయితే మరి చివరిగా విశ్వాసానికి మరి వ్యతిరేకమైనవి ఏంటి అంటే, ఆందోళన, భయము, మరి సందేహం మన విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి అన్నమాట. ఇవి మూడు విశ్వాసానికి పెద్ద శత్రువులు అన్నమాట.
ఆందోళన చెందుతున్నప్పుడు, మరి భయము సందేహం ఉన్నప్పుడు, అవి మన హృదయం తలుపు తడుతున్నప్పుడు మనము విశ్వాసంతో సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే ఆందోళన అనేది సమస్యలను పరిష్కరించడానికి మన సొంత ప్రయత్నం అనమాట. అది మానవ ప్రయత్నం అనమాట. ఆందోళన చెందుతున్నామంటే మనము ఆ పని దేవునికి అప్పగించకుండా మన సొంతంగానే ఆలోచిస్తాం దానికి పరిష్కారం ఏంటి అని. ఇప్పుడు ఒక సమస్య ఉంది, దాని పరిష్కారం ఎవరు చూస్తారు? మనం దేవుడిపై భారం వేసాం విశ్వాసంతో కదా. మనం దేవుడి పైన భారం వేసినప్పుడు దేవుడు చూసుకుంటాడు కాబట్టి మనం నిశ్చింతగా ఉండాలి. ఆందోళన చెంది ఇది ఇలా జరుగుతుందా, అలా జరుగుతుందా, ఇలా అయితే బాగుండు మనమే మన మానవ ప్రయత్నం చేయకూడదు అనమాట. అది ఆందోళన విశ్వాసానికి వ్యతిరేకం. అలాగే మనం భయం అనేది ఉన్నప్పుడు, మన ఎదుట భయం ఉన్నప్పుడు పరిస్థితులు దేవుని కంటే మరి పరిస్థితులు పెద్దగా అనిపిస్తా ఉన్నాడు. భయపడకూడదు అనమాట. ఎటువంటి పరిస్థితి అయినా మనము భయపడకూడదు. ఎందుకంటే మన విశ్వాసం వెనుక ఉన్న గొప్ప శక్తి మరి మన దేవుడే కదా. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరము లేదు. మరి సందేహం ఉన్నప్పుడు మనం దేవుడు మరి ఆయన మాట నిలబెట్టుకుంటాడా లేదా, మరి మనకు జవాబు దొరుకుతుందా లేదా అనే సందేహం కూడా మనం ఎప్పుడు అలా సందేహించకూడదు అనమాట. సందేహించినప్పుడు మన విశ్వాసంలో బలహీనులం అవుతాం. సో మనం ఇలా మన సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మన హృదయంలో మనము ఆందోళనకు, భయానికి, సందేహానికి మనము చోటు ఇవ్వకూడదు. మరి విశ్వాసం గురించి మన ప్రభు అయిన యేసు మనకి నేర్పుతున్నవి అన్నమాట. మరి ఆ మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితం నుంచి మన విశ్వాసం గురించి మనము ఏం నేర్చుకుంటామో చూద్దాం. మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా, మరి ఆయన జీవితం ద్వారా మనము ఏం నేర్చుకుంటామో చూద్దాం. ఒక్కసారి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 21 వరకు చదువుదామండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం. ఎవరైనా చదువుతారా? నాలుగో అధ్యాయం 17వ వచనం నుంచి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడనైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రిగాను నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 వయసు కలవాడైండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. థ్యాంక్ యూ బ్రదర్. అయితే మనము మరి ఇక్కడ మరి పౌలు గారు అబ్రహాం గురించి గొప్ప సాక్ష్యాన్ని మనకి ఇస్తున్నారు. ఆయన జీవితం గురించి మరి విశ్వాసం గురించి మనకి చెప్తున్నారు కదా. అబ్రహాము మరి విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడంటే, మొదటిగా ఆయన దేవుణ్ణి నమ్మాడు కదా. మరి చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలిగే శక్తి ఉన్న దేవుడు అని ఆయన గట్టిగా నమ్మాడు కదా. ఉనికిలో లేని వాటిని వాస్తవంలోకి తీసుకొచ్చేది దేవుడు, గొప్ప దేవుడు అని ఆయన నమ్మాడు కదా. మరి ఆయన కుమారుని దేవుడు మరి బలి అర్పించమన్నప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా ఆయన మరి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డప్పుడు ఆయన దేవుడిని నమ్మాడు. నా కుమారుని ఇచ్చింది దేవుడు, మళ్ళీ ఈ కుమారుని దేవుడు నాకు ఇచ్చేస్తాడు. ఆయన గట్టి విశ్వాసం, ఆయనకి దేవుడి మీద ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆయన ఎటువంటి సంకోచం లేకుండా మరి కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అలాగే మరి ఆశ లేని సమయంలో నిరీక్షణతో అతను నమ్మాడు కదా. మరి పరిస్థితులు ఆశాజనకంగా లేవు కదా. నిస్సహాయతలో ఉన్నప్పుడు విశ్వాసంతో ఆయన ముందుకెళ్ళాడు. మరి నిరీక్షణ అనేది విశ్వాసాన్ని కలిగిస్తుంది అనమాట. విశ్వాసం అంటే మరి ఆశించినది పొందుకుంటామనే హామీ. విశ్వాసం అనేది
ప్రశ్నించలేని నమ్మకం కదా, దానికి రుజువు సాక్ష్యం అవసరం లేదు, గట్టి నమ్మకం అన్నమాట. నిరీక్షణ అనేది భవిష్యత్తులో ఉంటుంది, విశ్వాసం అనేది ప్రస్తుతంలో ఉంటుంది. మరి అబ్రహాముకున్న నిరీక్షణ ఏంటంటే ప్రభు దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడు అని ఆయన దృఢంగా నమ్మాడు కదా. మరి అది ఎప్పుడో జరిగింది, దేవుడు వాగ్దానం చేసిన ఎన్నో ఏళ్ళకే ఆయన కుమారుని పొందుకున్నాడు కదా. అది ఆయన నిరీక్షణ. ఎస్, గాడ్ విల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్ అని ఆయన నిరీక్షణ. మరి ఆ నిరీక్షణకి ఆయన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు అన్నమాట. నిరీక్షణ భవిష్యత్తులో ఉంది, విశ్వాసము ప్రస్తుతంలో ఉంది కదా. విశ్వాసము నిరీక్షణ అవి రెండు కవలలు లాంటివి అనమాట. ఇప్పుడు ఇవి రెండు దేవుని వాక్యంపై ఆధారపడి ఉంటుంది అనమాట. నిరీక్షణ ముందు కలుగుతుంది, అప్పుడు విశ్వాసంతో మనము ముందు అడుగు వేస్తాం అనమాట. మరి అబ్రహాము పరిస్థితుల్ని బట్టి విశ్వాసంలో బలహీన పడలేదు కదా. మరి ఆయన 100 ఏళ్ల వయసు, ఆయన భార్య కూడా వృద్ధురాలు, మరి ఆమె గర్భం కూడా మృతతుల్యమైనది, మరి పిల్లలుగానే వయసు కూడా దాటిపోయింది. మరి ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన విశ్వాసంతో బలంగా ఉన్నాడు కదా. అతని పరిస్థితులపై కాక మరి దేవుడు ఇచ్చిన వాగ్దానాల పైన దృష్టి పెట్టాడు. మనం కూడా మన పరిస్థితుల్ని కాక మనము దేవుని వాగ్దానంపై ఆయన పైన మన దృష్టి, మన ఫోకస్, మన పరిస్థితి గాని, మన శ్రమ గాని, మన మన ప్రాబ్లం మీద కాదు గాని మన దేవుని పైన మన ఫోకస్, మన దృష్టి ఉండాలి. మరి విశ్వాసం ద్వారా అబ్రహాము దేవుని వాగ్దానాన్ని సందేహించలేదు, ఆయన డౌట్ పడలేదు. మరి మరి వాగ్దానం పొందుకుంటానా లేదా అని ఆయన సందేహించలేదు. అవిశ్వాసము దేవుని వాగ్దానాన్ని పొందుకోనివ్వదు కదా. ఇందాక కూడా మనం చూసాము, మరి అవిశ్వాసం ఉన్న చోట మనం మనం ఆశించినది పొందుకోలేము. మరి అలాగే అబ్రహాము దేవుని మహిమపరిచి విశ్వాసంలో బలపడ్డాడు, ఎదిగాడు అనమాట. ఆయన దేవుని వాగ్దానము వాస్తవంలోనికి రాకముందే అబ్రహాము దేవుని ఆరాధించాడు, స్తుతించాడు, మహిమపరిచాడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అనమాట. మరి వాగ్దానం ఇచ్చిన ఎన్నో సంవత్సరాలకి ఆయన పొందుకున్న బిడ్డ కదా, ఆయన పొందుకున్నాడు. మరి ఆ సంవత్సరాలన్నీ ఆయన నిరీక్షణతో ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. ప్రతిరోజు ఆయన దేవుని స్తుతించి, ఆరాధించి, మహిమపరిచి ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడనమాట. మరి దేవుని వాగ్దానాలు వాస్తవంలోనికి రాకముందే వాటిని మనము పొందుకున్నామని విశ్వసించి మరి ముందే దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలన్నమాట. ఇది మంచి మంచి అలవాటుగా మనం ఉంచుకోవాలన్నమాట. మన విశ్వాసంతో దేవుని ఏదైనా అడిగినప్పుడు మనము మరి దేవుని వాగ్దానాలు పొందుకోవాలని ఆశించినప్పుడు మనము ముందే దేవునికి పొందుకున్నామనే విశ్వాసంతో కృతజ్ఞతలు చెల్లించాలన్నమాట. మరి దేవుడు వాగ్దానం చేసిన దానిని ఆయన తప్పక నెరవేరుస్తాడని ఈయన గట్టిగా నమ్మాడు, పూర్తి నమ్మకం కదా. ఆయన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని ఆయన రూఢిగా నమ్మాడు. మరి ఎటువంటి సందేహం లేదు, మరి దృఢంగా ఖచ్చితమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. మనం కూడా అలాగే సందేహించకుండా మరి దృఢంగా విశ్వాసంలో ఉండాలి. మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల కంటే మన దేవుడు గొప్పవాడని మనం గుర్తించాలి కదా. దేవుని మాట, ఆయన సామర్థ్యం పైన మనం విశ్వాసం ఆధారపడి ఉంటుంది అన్నమాట. దేవుని మాట, ఆయన ఇచ్చిన వాగ్దానాలు మరి ఖచ్చితంగా నెరవేరుస్తాడని మనము గుడిగా నమ్మాలి. మరి లాస్ట్ గా మనం విశ్వాసంలో నిలకడగా ఉండాలి, అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన విశ్వాస జీవిత ప్రయాణం ఇది కదా. మన ప్రభువుని నమ్ముకున్న రోజు నుంచి మనము విశ్వాసంలో ఎదగాలని మనం చూస్తున్నాం కదా. మరి విశ్వాసంలో మన వాక్యం వినుట ద్వారా మనము విశ్వాసంలో ఎదుగుతాం. మరి విశ్వాసంలో ఎదుగుతున్న కొద్దీ మనం ఆశించినది, పొందుకున్నది ప్రతిసారి ఏమవుతుందంటే మనం దేవునికి దగ్గరగా, దేవునితో లోతైన సంబంధం కలిగి ఉంటామన్నమాట. ఈ జీవిత ప్రయాణంలో మనం విశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పుడు ప్రతిసారి ప్రతి ఒక్క విషయము అంటే ప్రతిసారి మనం ఎప్పుడైతే మనం దేవుని దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తున్నామో, మరి ఏదైనా వాగ్దానాలు మనం క్లెయిమ్ చేసుకుంటున్నామో, ప్రతిసారి మనము పొందుకున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే మనం దేవునికి దగ్గర అవుతాం. ఆయన
హృదయానికి దగ్గర అవుతాం, ఆయనతో లోతైన సంబంధం కలిగి ఉంటాం అన్నమాట. అప్పుడు మనము దేవునితో వ్యక్తిగతమైన సంబంధం, లోతైన సన్నిహిత సంబంధం కలిగి ఉంటాం అన్నమాట. అలాంటప్పుడే మనం దేవునితో అనుకున్నాం కదా, మనం దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు కదా అబ్రహాము. మరి మనం కూడా అలాంటి సంబంధం కలిగి ఉంటాం అన్నమాట. ఎప్పుడు అయితే మనము దేవుడి నుంచి పొందుకున్నప్పుడు మనము కృతజ్ఞతలు చెల్లించి, మరి ఆయన ఇచ్చే దేవుడు అని మనం గ్రహించినప్పుడు మనము దేవుడితో దగ్గరి వారం అవుతాం అన్నమాట. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, విశ్వాసంలో సంతోషం ఎప్పుడంటే, మరి దేవుడిచ్చిన వాగ్దానాలు ఆయన దీవెనలు పొందుకోవడం కన్నా, ఆ దీవెనలు ఇస్తున్న దేవునితో సన్నిహిత సంబంధమే కలిగి ఉండటమే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అన్నమాట. విశ్వాసము మరి ఎప్పుడు దేవుని దగ్గర నుంచి పొందుకోవడమే కాదు, ఆ దేవునితో సంబంధం కలిగి ఉండటం అన్నమాట. దేవుడు మనకు ఎన్నో దీవెనలు ఇచ్చాడు, మరి ఆశీర్వాదాలు ఇచ్చాడు, మేలుని ఇచ్చాడు. ఇచ్చిన మేలను చూసి మనం సంతోషం పడడం కాకుండా, ఆ ఇచ్చే దేవుణ్ణి మనము మరి స్తుతించాలి, మహిమపరచాలి, గణపరచాలి. అలాంటప్పుడే మనం దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాం కదా. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటప్పుడే మన విశ్వాస జీవితము బలంగా ఉంటుంది. విశ్వాసంలో మనం ఎదిగి ముందుకి సాగుతాం అన్నమాట. ఇది మనం విశ్వాసం గురించి నేర్చుకున్నవి. మరి గత సంవత్సరం అంతా మనము వాక్యాన్ని ధ్యానించాము, మరి నేర్చుకున్నాము, విశ్వాసంలో ఎదిగాము. మరి ఈ సంవత్సరంలో కూడా దేవుడు మరి ఒక నెల అయిపోయింది, 2వ నెలలో ప్రవేశించాం, ఫిబ్రవరి నెలలో. మరి అంచెలంచెలుగా మరి వాక్యాన్ని ధ్యానించుకుంటూ, మరి నేర్చుకుంటూ, మనం ప్రార్థనలో ఎదిగి, మరి విశ్వాసంలో బలపడి మనం విశ్వాస ప్రయాణాన్ని ముందుకు సాగించాలి. నా ప్రార్థన ఏంటంటే, మనం నేర్చుకున్న వాక్యము వ్యర్థం అవ్వకుండా, ఆ వాక్యాన్ని మనం ధ్యానించి, వాక్యానుసారంగా జీవించి, వాక్యం మీద ఆధారపడి మన విశ్వాసాన్ని మనము బలపరుచుకొని, విశ్వాసంలో ఎదిగి, మరి విశ్వాసముతో మరి వాక్యంలో ఉన్న వాగ్దానాలను మనము పొందుకొని, మరి ఇచ్చే మన వాగ్దానాలన్నీ నెరవేర్చే ఆ దేవుని మనము మహిమపరచాలి, గణపరచాలి అని నా ప్రార్థన. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. వందనాలమ్మా, చక్కగా విశ్వాసం గురించి మంచిగా వివరించారు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నిజమే, విశ్వాసం అనేది ఇప్పటిది, నిరీక్షణ ఫ్యూచర్కి సంబంధించింది. అలాగే విశ్వాసం ద్వారా మనం నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించనన్నారు. అంటే మన ప్రారంభం విశ్వాసమే, ప్రయాణం విశ్వాసమే, ముగింపు కూడా విశ్వాసమే. తర్వాత విశ్వాసం అనే దాని ద్వారా మనం వాగ్దానాలు పొందుకుంటామని, వాగ్దానాలు ముందే మనం స్తుతించి ప్రభు ఇచ్చాడని నమ్మి వాటిని స్వతంత్రించుకోవాలని నేర్చుకున్నాం. తర్వాత వాగ్దానాలు ఈవులు ఇచ్చినటువంటి దేవుని దగ్గర మనం ఇంకా సన్నిహితం కావడానికి విశ్వాసం మరి పనికొస్తుంది. విశ్వాసం మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది అనే విషయాలు, అలాగే దగ్గరగా చేయడమే కాకుండా ఈవులు ఇచ్చినటువంటి దేవుణ్ణే మనం కోరుకోవాలి కదా. ఈ మధ్య ఎక్కువగా ఒక పాట పాడుతున్నాం, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. మరి మనం నాకు అది ఇది అని మనం చాలా జాబితా అడుగుతూ ఉంటాము. వాటన్నిటికంటే కూడా ఈవులు ఇచ్చినటువంటి దేవునికి సన్నిహితం కావడం అనేది అల్టిమేట్ గోల్గా ఉండాలి. విన్న వాక్యం, నేర్చుకున్న విశ్వాసాన్ని మన జీవితాల్లో మనం అది ఇంప్లిమెంట్ చేసుకొని అనుదినం కూడా అందులో కొనసాగాలనేటటువంటి చక్కటి మాటలు మనం విన్నాము.